కలుస్తారు, అమ్మాయికి సుఖపెడతారు, అమ్మాయికి వచ్చేస్తుంది. ఇతనికి రాదు. అది ఇతనికి రాకపోతే ఇరిటేట్ అవుతాడు. ఇతను ఎట్లా ఇరిటేట్ అవుతాడో అలాగే అమ్మాయిలు కూడా ఇరిటేట్ అవుతారు ఒకవేళ ఆర్గాజం రాకపోతే. అయితే అందుకే యాంల్ ఎజాక్యులేషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఆర్గాజం రాదు. మళ్ళీ చేత్తోని చేసి తీసేస్తారు. అప్పుడు వాళ్ళకు ఆర్గాజం వస్తది. అలాంటి వాళ్ళు మన దగ్గర మెడిసిన్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దాని ట్రీట్మెంట్ అవసరము మనం ఇస్తాం. వీర్యం వెళ్ళదు. శీఘ్రస్ఖలనం ఒకటి. తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. ఇంకోటి యాంల్ ఎజాక్యులేషన్ అంటారు దాన్ని. ఆ యాంల్ ఎజాక్యులేషన్ ఏదైతే ఉంటుందో అందులో అసలు వీర్యం బయటికి వెళ్ళదు. ఎంత ట్రై చేసినా గానీ. కొంతమందైతే హస్తప్రయోగం చేసి వీర్యాన్ని బయటికి తీస్తారు. అయితే అదొక ప్రాబ్లమ్. వాళ్ళు గూడా మన దగ్గర రావాల్సిందే ట్రీట్మెంట్ కొరకు. గంట సేపు చేస్తున్నాడు అంటున్నాడు. ఎరెక్షన్ ఉంటుంది. కానీ ఏందంటే వీర్యం తీయట్లేదు. ఆర్గాజం లెవెల్స్ రావట్లేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. అలసిపోతున్నాడు. చేసి అరే ఇదేందబ్బా అసలు వీర్యమే వెళ్తలేదు అంటున్నాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు అలసిపోయి చేయితోని చేసుకుంటున్నాడు. అయితే ఇదొక ప్రాబ్లమ్. ఇప్పుడు 2, 3 సార్లు చేశాడు. 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు. వీర్యం వెళ్తలేదంటే ఇక ఏదో చేస్తాడు. మాస్టర్బేషన్ చేస్తాడు, కొట్టుకుంటాడు. ఏదోటి మళ్ళీ అరే నేను నేచురల్ లేక వెళ్ళలేదు ఎంత చేసినా అది ఇది అంటాడు. అలసిపోతాడు. ప్రాబ్లమ్స్ వస్తాయి. అదంతా దారి తీస్తున్నాయన్నమాట ప్రాబ్లమ్స్‌కి. నేచురల్ వేలో వెళ్ళండి ఏం గాదు. యాంల్ ఎజాక్యులేషన్ అనే పదం ఏదైతే ఉంటుందో చాలామంది సఫర్ అవుతారు దాంతోని.